నమస్తే వార్తలకు స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సూచన ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి వెన్నెముక వంటివన్న సిఎఫ్టియుఐ నాయకురాలు లక్ష్మి నష్టాల వంకతో స్టీల్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిక గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్ చేస్తున్న కృషి అమోఘమన్న బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సమీర్ ఓరాన్ పార్టీ శ్రేణులు సంక్షేమ పథకాలు గిరిజనులకు చేరువయ్యేలా కృషి చేయాలంటూ పిలుపు నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న జగన్నాథ రథోత్సవాలు భక్తులకు వరాహావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు ఆబ్కాస్ వద్దు పర్మనెంట్ చేయాలంటున్న జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి పర్మనెంట్ చేయాలని డిమాండ్ డీటెయిల్స్ చూస్తే మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. ప్రకృతి వడిలో ప్రకృతి అందాల మధ్య జీవనం సాగిస్తున్న మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఆ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. విశాఖను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. భూసార పరిరక్షణ కోసం లక్షలాది ఔషధ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్, డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్గా నియమితులై రేపు సోమవారం నాడు అక్కడ పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి సందర్భంగా ఈరోజు ప్రకృతి చికిత్సాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి రూపాకుల రవికుమార్ గారు ఆహ్వానించిన మీదట నాకు కూడా అది అత్యంత ప్రీతిపాత్రమైన కార్యక్రమం కాబట్టి ఆ మొక్కలు నాటే కార్యక్రమం కోసం మొక్కలు నాటాను. పర్యావరణ పరిరక్షణ కోసం సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం విశాఖపట్నంలో అనేక మొక్కలు నాటి విశాఖపట్నాన్ని ఒక హరిత నగరంగా తయారు చేయాలనేదే నా యొక్క ఆలోచనగా ఉండేది. హుద్హుద్ తర్వాత కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనేటువంటి నినాదంతో హుద్హుద్ తుఫాన్లో పచ్చదనాన్ని మనం చాలా ఎక్కువగా కోల్పోయాం. కాబట్టి ఒక మొక్కను కోల్పోతే 4 మొక్కలు మనం నాటాలనే విధంగా ఆ రోజున హరిత కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ విశాఖపట్నం మరలా పచ్చదనం సంతరించుకుంది. ఇంకా ఎక్కువ మొక్కలు నాటాలనేది మన అందరి ఆలోచనగా ఉండాలని, ఏ కార్యక్రమంలో వీలైనప్పుడు కూడా మొక్కలు నాటేందుకు ప్రోత్సహించే విధంగా చేస్తే బాగుంటుంది. నేను వెళ్ళే రాష్ట్రం కూడా దాదాపుగా 80% పైగా అటవీ ప్రాంతం, గిరిజన ప్రాంతం, అత్యంత పచ్చదనంతో కూడుకున్నటువంటి ఒక రాష్ట్రం. పర్యావరణ పరంగా కూడా చాలా మంచి రాష్ట్రం. ఈవెన్ యాత్రికులకు సంబంధించినంత వరకు కూడా విహార వినోద యాత్రలకు సంబంధించిన టూరిజం ప్రాంతంగా కూడా ఆ రాష్ట్రం బాగా పేరొందింది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సిఎఫ్టియుఐ నాయకురాలు లక్ష్మి హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 105వ రోజు కొనసాగాయి. ఈ శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ఆమె మాట్లాడుతూ పబ్లిక్ సెక్టర్లు కేంద్రానికి వెన్నెముక వంటివన్నారు. అటువంటి వాటిలో ముఖ్యమైన పరిశ్రమగా వెలుగొందుతున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రయత్నం చేసే ఆలోచన చేయడం అమానుషమన్నారు. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
సిఎఫ్టిఐ యూనియన్ తరపున ఈరోజు 105వ రోజు స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మా ఒక సిఎఫ్2ఐ నేషనల్ యూనియన్ ద్వారాగా మేము ఒక 40 మంది మా ఫిషర్మెన్ మత్స్యకారుల యూనియన్ తరపున మేము ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 40 మంది ఇక్కడ వీళ్ళు మా అఖిలపక్ష సంఘం కార్మిక సంఘాలకి మేము మద్దతుగా ఈరోజు మేము కూర్చోవడం జరిగిందండి. ఈ స్టీల్ ప్లాంట్ మీద చాలా మంది కుటుంబాలు, ఎన్నో లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. అటు ఆటో వాళ్ళు అయితేనేమి, డొమెస్టిక్ వర్కర్స్ అయితేనేమి, ఫిషర్మెన్లు అయితేనేమి, పిల్లలు దీని భవిష్యత్తు కోసం కూడా స్టీల్ ప్లాంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న, ఎన్నో తరాలుగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈనాడు అన్నీ ప్రైవేటీకరణ చేస్తుంది. దాని వ్యతిరేకంగా అఖిలపక్ష సంఘాలు అన్నీ కూడా పోరాటం చేస్తున్నామండి. ఈ రోజుకి 105వ రోజు ఈ ఒక పోరాటం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా ఈ మా అఖిలపక్ష సంఘాలందరి తరపున కూడా మేము ఈ పోరాటం ముందుకు సాగిస్తామని. టౌన్ కొత్త రోడ్ శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దశావతారాల అలంకరణలో భాగంగా స్వామివారు భక్తులకు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు, అర్చక స్వాములు భక్తులకు స్వామివారి అవతారాల సందర్శనకు అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు మాట్లాడుతూ సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి అవతారాల విశిష్టతను వివరించారు. వైభవంగా ప్రారంభమై ఈ సంవత్సరము స్వామివారి యొక్క రథోత్సవములు దేవాలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి రథోత్సవం ఆరంభమై ఈరోజు చతుర్థి దినం అనగా 4వ రోజుగా చెప్పబడుతున్న దీనిలో వరాహస్వామి వారి యొక్క అవతారంలో స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. గుండిజాదేవికి భూలోకమున భక్తురాలైనటువంటి రాజమాతగా చెప్పబడినటువంటి గుండిజాదేవికి వచ్చిన వరం కారణముగా స్వామివారు భూలోకమునకు వచ్చి ఉన్నారు. స్వామి వైకుంఠమును వీడి భూలోకమునందే ఈ 9 రోజులు కూడా ఆ గుండిజా మందిరమునే ఉంటారని చెప్పేసి స్వామివారు ఆ గుండిజా మందిరం స్వామివారిని దర్శించుకున్నచో గుండిజాదేవిని అలాగే జగన్నాథుని కలో నామస్మరణ అని చెప్పారు. కలియుగంలో నామస్మరణ చేస్తేనే మోక్షం కలిగిస్తానని చెప్పబడుతుంది. అటువంటి విధంగా ఆ స్వామిని గుండిజాదేవిని స్మరిస్తూ ఎవరైతే ఈ రథయాత్ర మహోత్సవంలో స్వామివారిని దర్శించుకుంటారో వారికి మోక్ష పదప్రాప్తి కలుగుతుందని చెప్పబడుతుంది. అలాగే వరాహస్వామి అవతారంలో స్వామివారు ఈరోజు దర్శనమిస్తున్నారు. భూమిని ఉద్ధరించుడికే స్వామివారు వరాహస్వామి అవతార రూపాన్ని దాల్చారని చెప్పబడుతుంది. ధర్మ పరిరక్షణగా ఆత్మనిర్భర భారత్ ద్వారా కరోనా విపత్కర పరిస్థితుల నుంచి దేశ ప్రజలను ఆదుకున్న ఘనత మోదీ సర్కార్కే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు, జాతీయ గిరిజన మోర్చా అధ్యక్షులు సమీర్ ఓరాన్ అన్నారు. నగర బీజేపీ కార్యాలయంలో జరిగిన గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసిన మోదీ సర్కార్ ఆలోచన విధానం భారత్ని కాపాడిందన్నారు. గిరిజనుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందుతున్నాయన్నారు. బీజేపీ శ్రేణులు మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కోరారు. గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ మాధవులు పాల్గొన్నారు. कार्यकर्ता एक दूसरे से फिजिकली मिलकर के आपसी संवाद और चर्चा करने के लिए यहाँ पर उपस्थित हुए हैं। सबसे पहले तो हमारे जो कार्यकर्ता जो है सेवा ही संगठन कार्य में हमारे राष्ट्रीय अध्यक्ष जी के नेतृत्व में उनके आह्वान पर जो पूरे पेंडेमिक सेकेंड वेव के सिचुएशन में सेवा ही संगठन का काम किया है, उसके लिए मैं आभार व्यक्त करता हूं, धन्यवाद ज्ञापित करता हूं। चूंकि यहाँ के प्रदेश अध्यक्ष स्वयं यहाँ पर राष्ट्र अध्यक्ष हमारे वीर राजू जी यहाँ पर उपस्थित है, इनके नेतृत्व में पूरे आंध्र प्रदेश में सभी मोर्चा के लोग साथ में हमारे गिरिजन मोर्चा के लोगों ने पूर्ण मनोयोग के साथ में काम किया, इसलिए मैं आभार व्यक्त करता हूँ। ఎస్టీ వర్గాలకి ఆయన చేస్తున్న మేలు ఏదైతుందో అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ఆ విధంగా పేరు తీసుకుని రావడం జరిగింది. ఆ విధంగా అనేక రకాల పథకాలు ఏవైతే తీసుకొచ్చారో ఆ పథకాలన్నీ
కింద స్థాయి వ్యక్తికి, అంతిమ వ్యక్తికి వెళ్ళడం కోసం ఆ విధంగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లారు. ప్రతి దానికి ప్రజలకి ఏ విధంగా అవి ఉపయోగపడతాయని ఒక ఆలోచనతో ఒక సాధారణ వ్యక్తికి ఈ యొక్క పథకాలు ఉపయోగపడాలని, మనలాంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఏంటవుతుందో అనేది మనకి అందరికీ కూడా చూపించడం జరిగింది. అలాగే ఆయన అనేక రకాల ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసి దాని ద్వారా దానికి బలోపేతం చేసి అనేక మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా పాండమిక్ సమయంలో ఏవైతే దేశవ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారో ఆ పాండమిక్ నుంచి బయట పెట్టడానికి కోసం ఆత్మనిర్భర్ భారత్ పేరు మీదట డబ్బులు ఇవ్వడంతో పాటు అనేక రకాల వ్యవసాయ, ఎంఎస్ ముఖ్య చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకి ఊతం ఇచ్చి అనేక మందికి ఉపాధి కల్పించే ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తృతం చేస్తామని లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం తెలిపింది. ఈ సందర్భంగా రామ్నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. లయన్స్ బ్లడ్ బ్యాంక్ ట్రస్టీ ఎన్వీఎన్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శిగా ప్రసాదరాజు, కోశాధికారిగా వివి నరసింహనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. లయన్స్ క్లబ్ ద్వారా సేవలను మరింత విస్తరిస్తామని నూతన అధ్యక్షులు మేడూరి ప్రసాదరావు తెలిపారు. యువత, మహిళల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. డి ప్రసాదరాజు గారు సెక్రటరీ, వివి నాయుడు గారు ట్రెజరర్గా ఎన్నికయ్యారు ఫర్ 21-22 ఇయర్కి. ఈ సంవత్సరం మేము చాలా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. దాంట్లో కొన్ని చెప్తాను. ఐ కేర్ సెంటరు, ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ కోసమని కంప్యూటర్ సెంటర్ ఒకటి పెట్టాలనుకుంటున్నాము. కమ్యూనిటీ కిచెన్ ఒకటి పెట్టాలనుకుంటున్నాము. ఇలాగా వేరియస్ కార్యక్రమాలు చేసి ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాము. 1,50,000 మంది వరకు మేము సర్వీస్ చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ క్లబ్ తరఫున. యువతకి, మహిళలకి అనుగుణమైన టెక్నాలజీతో రూపొందించిన అప్రిలియా 2-వీలర్ వాహనం ఓరా మోటార్స్ నగరంలో ప్రవేశపెట్టడం అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్లు అన్నారు. ఈ సందర్భంగా ఓల్డ్ సిబిఐ కాంపౌండ్ దగ్గర ఓరా బైక్ షోరూంలో అప్రియా న్యూ వెర్షన్ 125 బైక్ను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వాయువేగంతో అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన వాహనం విడుదల చేయడం శుభ పరిణామమన్నారు. సంస్థ ప్రతినిధి రవికిరణ్ మాట్లాడుతూ అప్రిలియా ప్రత్యేకతలు వివరించారు. SXR 125cc, which is costing around 1,44,000. And Aura Motors has been associated with Piaggio since 2012. And we are really happy to announce that we have been #1 dealers since last 5 years in whole India. And it's indeed a very proud moment for Vizag that we are India's #1 dealer since last 5 years. And Aprilia plans to launch more models in the coming next 1.5 year. You'll be seeing electric vehicles also of Vespa very soon. ఇండియాలో మొట్టమొదట వెస్పా కిందే ఉండేది, దాని తర్వాతే బజాజ్ అని చెప్పి దాని పేరు మారింది. ఫస్ట్ ఇండియాలో మొత్తం అందరికీ కూడా, మా అందరికీ చిన్నప్పుడు వెస్పా వెహికలే తెలుసు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వెస్పా వచ్చి విశాఖపట్నంలో ఇండియాలోకి హైయెస్ట్ సేల్ వెస్పా వెహికల్ చేయటం ఓరా మోటార్స్ యొక్క క్రెడిట్. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళే అందరు ఇండియాలో టాప్ 1 డీలర్గా నిలిచారు. అలాగే ఎంత వెహికల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కస్టమర్స్ కొన్న వాళ్ళందరూ కూడా ఓరా మోటార్స్ ఫస్ట్ వెహికల్ నేను కూడా రిలీజ్ చేసినప్పుడు చూసి అనుకున్నాను చాలా సక్సెస్ అవుతుందని. అది నాలుగు ఇప్పుడు ఈస్ ప్రూవ్ టు బి. అండ్ ఈ కొత్త మోడల్ చాలా అందంగా ఉన్నది. I'm the president of the Cloth Merchants Association of Visakhapatnam, Kankatal Mallikarjun Rao. I want to personally congratulate Aura Motors and especially Krishnakant, the man behind this showroom. And also we are all proud that till now, from 2012, since the inception of this Aura Motors,
they have crossed the number 10,000 vehicles in Visakhapatnam. కార్మిక నేత డాక్టర్ కెఎస్ మోహన్ కుమార్ జయంతిని పురస్కరించుకొని మల్కాపురంలోని ఆంధ్ర మోటార్ ట్యాంక్ లారీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ ఆవరణలో ఆయన విగ్రహానికి యూనియన్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంటెక్ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగ విల్లి నాగభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటెక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఏ పరిశ్రమల్లోనైనా కార్మికులు కష్టాలు ఎదుర్కొంటే ముందుగా స్పందించి పోరాటంలో మోహన్ కుమార్ ముందుండేవారని గుర్తు చేశారు. ఉద్యోగం చేస్తూనే కార్మిక హక్కులపై పోరాడేవారని, ఖాళీ సమయాన్ని వైద్య వృత్తికి కేటాయించి పేదలకు విలువైన వైద్య సేవలు అందించేవారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంధం వెంకట్రావు, సుహాసిని, ఉరుకుటి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి భూషణ్ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ, అలాగే సత్యమణి డాక్టర్ మోహన్ కుమార్ గారు, సత్యమణి సుహాసిని గారు, నితిన్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితో పాల్గొంటున్నాం. స్టీల్ ప్లాంట్ ఐఎన్టీ సెక్రటరీ వెంకట్రావు గారు, జిల్లా జనరల్ సెక్రటరీ ఈశ్వర గారు, ఈ ఆంధ్ర మోటార్ ట్యాంకర్ యూనియన్ సెక్రటరీ రాజు గారు, అందరికీ నాయుడు గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ మోహన్ కుమార్ గారు మరి ఆయన వైద్య వృత్తి ఉన్నప్పటికీ కూడా వైద్య వృత్తి చేస్తూ పేదవారందరికీ కూడా అనేక రూపాల్లో ఈ మల్కాపురం ప్రాంతంలో సేవలు అందించారు. సిట్యాడ్లో డాక్టర్లు చేస్తూ కార్మిక వర్గం తాలూకా మన్ననలు పొందారు. వైద్య వృత్తిలో కాకుండా ఒక సామాజిక సేవ చేయాలి, కార్మిక రంగంలో కూడా ముందుంటే వీరందరి కార్మికులకి సామాన్య ప్రజానికి సేవ చేస్తే వారే భగవంతులని నమ్మినటువంటి మంచి సిద్ధాంతం ఉన్న వ్యక్తి డాక్టర్ మోహన్ కుమార్ గారు. అధ్యక్షులుగా ఉంటూ జిల్లా ఎన్టీసీ ఎన్నో 12 సంవత్సరాలు జిల్లా ఎన్టీసీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మరి 76వ జయంతి సందర్భంగా ఇక్కడ విశాఖపట్నంలో అన్ని పరిశ్రమల నుంచి వచ్చి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ కెఎస్ మోహన్ కుమార్ గారు పారిశ్రామిక ప్రాంతంలో నివాసే చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే షిప్యార్డ్లో డిప్యూటీ మేనేజర్ మెడికల్గా ఉంటూ, అదేవిధంగా మల్కాపురంలో పెద్ద ప్రాక్టీస్ ఉండేది అతనికి మెడికల్గా, అతను డాక్టర్గా అంత ప్రాక్టీస్ ఉండి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా సేవ చేసేవారు. ఎవరిని ఎప్పుడు కూడా ఒక రూపాయి అడగే పాపాన్ని ఎప్పుడు పోలేదు. ఇళ్ల నిర్మాణాల పేరుతో జగన్ సర్కార్ అవినీతికి తెరతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన పలు అంశాలపై మాట్లాడారు. గృహ నిర్మాణ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలని ఎలా పేరు పెడుతోందో అర్థం కావడం లేదన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం 8,500 ఉద్యోగాలు ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వైద్యులను నియమించుకోలేకపోతోందంటూ విమర్శించారు. ప్రతి జిల్లాలో ఉండాల్సిన జిల్లా నిధులు ఏమయ్యాయో తెలియడం లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. ఈ 80% ఎస్సీస్ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో 26 విలేజెస్ ప్రాజెక్ట్ లోపల, అంటే ప్రాజెక్టుకి చాలా దగ్గరగా, కట్టే ప్రాజెక్టుకి చాలా దగ్గరగా ఈస్ట్ గోదావరిలో పోలవరం మండలంలో ఉంటా. అలానే వెస్ట్ గోదావరి, అది ఈస్ట్ గోదావరి దేవిపట్నం మండలంలో ఉంటారు, రంపచోడవరం దగ్గర, అది 25 గ్రామాలు. అలానే ముంపు మండలాల్లో అంటే చింతూరు, ఆ 4 మండలాల్లో కూడా ఈ యొక్క బ్యాక్ వాటర్స్ ఏదైతే ప్రాజెక్టులో నీరు ఎక్కువ వస్తుందో ఆ సందర్భంలో తీవ్రంగా నష్టపోయి వాళ్ళ ఊరిని, గ్రామాలని ముంచేసేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యన ప్రభుత్వం మొత్తం 4 గేట్లు తప్ప అన్ని గేట్లు కొత్తవి బిగించారు. ఈ బిగించిన సందర్భంలో టెస్ట్ చేద్దామని గేట్లన్నీ క్లోజ్ చేశారు. అప్పర్ కాపర్ డ్యామ్ మూలంగా ఈ ఇళ్ళు, ఈ గ్రామాలు ఒకేసారి మునిగిపోయినాయి. వాళ్ళందరూ కూడా అగమ్యమైనటువంటి, గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు.
దేవీపట్నం మండలం వాళ్ళైతే అక్కడి నుంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్ అక్కడ మేము గమనించాం. వచ్చి ఈ నిర్వాసితులకు కట్టేటువంటి ఇళ్ళు మినిమం కరెంట్ ఉంటే, అలానే నీటి సౌకర్యం ఇస్తే అందరూ సర్దుకుంటున్నారు, తలుపులు లేని పరిస్థితిలో. కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగ భద్రతకు చేటు చేసే అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం బయట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎంవి ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రతకు కీడు తెచ్చే ఆబ్కాస్ను తక్షణమే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి మున్సిపల్ వర్కర్స్ ని పర్మనెంట్ చేయాలన్నారు. సీఎం అయితే పర్మనెంట్ చేస్తానని చెప్పి కార్మికులకు ముప్పు తెచ్చే జీవోలు విడుదల చేయడం శోచనీయమన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అన్ని జిల్లా కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కథం దొక్కుతా ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనే డిమాండ్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. గత ఏడాది కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఓదార్పు పాదయాత్రలో కానీ శాసనసభలో కానీ చేసినటువంటి వాగ్దానాలు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మోసం చేస్తూ ఉందని, మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పారు. ఇంకో సందర్భంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని ఇతరులకు ఎవరికైనా ₹1,00,000 ఇచ్చినా చేయరని చెప్పేసి కితాబులు ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న మోడీ గారు మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు కానీ, పంచాయతీ కార్మికులు కానీ వీళ్ళు చేసే సేవలు మరి ఎవరు చేయరని చెప్పి సప్పట్లు కొట్టించారు, పూలు జల్లిచ్చారు, దండలేయించారు. కానీ మా శ్రమని గుర్తించట్లేదు. మా శ్రమను గుర్తించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని దగా చేస్తూ ఉన్నాయి. కరోనా టైంలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన వాళ్ళకి ₹50 లక్షలు ఇస్తామని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్ద మనిషి 90 మంది చచ్చిపోయారు. ఇప్పటి వరకు ఒక్కళ్ళకి ఒక్క నయా పైసా ఇలా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికుల మేలు కోసం, ఇతర డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ కార్మికుల మేలు కోసం ఆప్కాస్ అనే విధానాన్ని తీసుకొస్తానని చెప్పారు. ఈ ఆప్కాస్ వల్ల మున్సిపల్ కార్మికుల మెడకి ఉరి బిగిర్చారు ముఖ్యమంత్రి గారు. ప్రజా వ్యతిరేకమైంది, కార్మిక వ్యతిరేకమైంది, దాని భిన్నంగా నా పరిపాలన ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. కానీ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి అవుట్సోర్సింగ్ విధానాన్ని, అదే అవుట్సోర్సింగ్ విధానంతో అవుట్సోర్సింగ్ ఒక సొసైటీ అన్నదాన్ని, ఆప్కాస్ అన్నదాన్ని తీసుకురావడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ జిల్లా సబ్బవరంలో పాత రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం ఎదురుగా నివాసముంటున్న వడిసెల సన్యాసమ్మ అనే వృద్ధురాల్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన వివరాలను సిఐ ఎస్వీవీఎస్ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. అద్దెకుంటున్న శ్రీను అన్న టైలర్ ఫోన్ చేసి మీ అమ్మగారు అంటే ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు, బిజీగా ఉంది. తర్వాత వీళ్ళ మేనల్లుడు వాళ్ళు కొంతసేపు పోయిన తర్వాత ఫోన్ చేస్తే తీస్తే మీ మదర్ మెడకి చుట్టూ చీరతో బిగించబడి చనిపోయింది అని చెప్పేసి వాళ్ళ మేనల్లుడు ఫోన్ చేసి చెప్తే ఆయన ఫ్యామిలీతో సహా వచ్చి చూసుకున్నారు. ఆయన కూడా అప్పుడు వచ్చి చూసేసరికి ఇంట్లో మంచంపై ఆమె మెడకి చీరతో స్టాంగులేషన్ చేయబడి చనిపోయి పడి ఉన్నారు. కొంచెం బ్లీడింగ్ అయింది ఉంది. దాంతో వీళ్ళకి వెంటనే పోలీసులకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద జీవీఎంసీ పరిధిలో పందుల స్వైర విహారంపై దృష్టి పెట్టిన అధికారులు ఈ ప్రాంతంలో పందులన్నింటినీ భారీ వాహనాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న గాజువాక ప్రాంత పందుల పెంపకందారులు స్థానిక పోలీస్ స్టేషన్ సిగ్నల్ పాయింట్ వద్ద
ఆ వాహనాలను అడ్డుకొని నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని ఇక్కడి పందులను తరలిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఒకప్పుడు స్థానికంగా పట్టుకున్న పందులన్నిటినీ కాల్చడం లేదా వాటిని భూమిలో కప్పిపెట్టడం చేసేవారని, అలాంటిది ఇక్కడ పెట్టిన పందులను ఇతర రాష్ట్రాలకు తరలించడంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న పందులు పై రాజ్యం తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాను. అది మేమేమిటంటున్నామంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఏదో ప్రాబ్లాలు ఉంటాయి కాబట్టి ఆ పందిని ఇక్కడే చంపేసి ఇక్కడే పాతేయమంటున్నాం. మాకు లేకుండా ఆ పై వాళ్ళకి చెన్నై వాళ్ళకి లేకుండా వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ చెన్నై లేకమై డబ్బులు కట్టుకొని ఆ దేశం వెళ్ళి అమ్ముకుంటుంటారు. ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళే ఇక్కడ ఈ పందులు ఎన్ని పట్టినా కూడా ఈ చెత్తల పెంట కాడ ఇక్కడ ఇండియా చంపేసి ఇక్కడ పారేమనండి. మా జనం మా ఏమి ఎదురు కేవలం మా యొక్క ప్రెసిడెంట్ ద్వారా బతుకుతున్నాం. ఇప్పుడు జీవనాధారం కూడా ఈ పందులు తీసేస్తే మేము ఎలా బతుకుతాం? తీసేసి మా కళ్ళ ముందే దానికి ఏదైనా కళ్ళ ముందే చంపేలాగా చూడండి. మీరు ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయి ఏంటో చేస్తున్నారు మాకేం తెలుసా? మాకేం తెలుసు. మున్సిపాలిటీ పందులు ఏం చేస్తున్నారని కాల్ చేసి పారేసి కోతులు తీసుకుపోతున్నారు. అలాగా పందులు ఎన్ని పందులు మేము కాల్ చేసి మీకు ఇబ్బంది పడవు. మా పందుల్ని ఉత్తర దేశం పెట్టుకెళ్ళి వీళ్ళు వ్యాపారం చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు ఏకమై దాన్ని తమిళనాడు వాళ్ళు మున్సిపాలిటీ ఏకమై అది వ్యాపారం చేసుకొని అమ్ముకుంటున్నారు. మా ఆస్తి మొత్తం మా పందులు కాల్చండి, మేము ఇబ్బంది పడవు. పచ్చాకళ్ళు మా ఈ పందికొల మీద జీవించిన వాళ్ళు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా మున్సిపాలిటీలు చంపేసినా మేము చంపేసినా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుతో కాలం గడుపుతూ చిన్నపాటి షెడ్డులో నివాసం ఉంటున్న తనపై కొందరు జీవీఎంసీ అధికారులు ఫిర్యాదు చేయడంపై కొండ అప్పయ్యమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ వాటర్ ట్యాంక్ గేటుకు ఆనుకుని చిన్నపాటి షెడ్డులో 80 ఏళ్ల కొండ అప్పయ్యమ్మ నివాసం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్నేళ్ల క్రితం షెడ్డు నిర్మించుకున్నాన్ని, అయితే దీన్ని తొలగించమని ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. తన కష్టాలను బాధలను స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. ఇక్కడ ఉన్న నివాసాల్లో చాలా వరకు ఎవరికీ సరైన పత్రాలు లేవని, అటువంటప్పుడు తన షెడ్డును మాత్రమే తొలగించమని చెప్పడం కరెక్ట్ కాదని ఆమె వాపోయింది. ఆ బెంగతోనే కొద్ది రోజులుగా వృద్ధురాలు మంచానపడి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తెచ్చి బాబు లక్ష రూపాయలు ఇస్తే వదిలేస్తారంటండి. ఏది లేక పెట్టుకొని మనమని నెట్టుకున్నాను. కొన్ని రోజులు కలిసిపోతున్నాడు మనవరాలు మనవని ఎలాగని 5 లక్షల రూపాయలు అడిగితే నేను ఇవ్వలేను బాబు, ఎక్కడ తెచ్చాను నాకు తిండి లేదు, 2000 రూపాయలు అవుతుంది పింఛని, అలాగే బతుకుతున్నాను. అందుకని అక్కడ ఖాళీ స్థలం ఉందని బాబు ఎవరి ఇంటికన్నా ఎవరి దాకా అన్నా ఆ గేటు కాడ అలాగే తెలియదాము, ఆ గేటు కాడ అక్కడే ఉందామని ఆ ఖాళీ స్థలంలో కట్టుకున్నాను బాబు. 1 లక్ష రూపాయలు అడిగారంట 2-3 సార్లు. ఎవరు అడిగారు? వాళ్ళు ఎవరంటే బైరికి రాము, ధర్మిరెడ్డి చిరంజీవి, తర్వాత ఏమో త్యాగరాజు, తర్వాత శివ రమణ అనే వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేసి అడిగితే నేను ఇవ్వలేను బాబు అన్నందుకు వీళ్ళు నీది కొట్టి పోగలెట్టేస్తాను చూడు, నేనేం చేస్తాను చూడు అలాగే. వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న యానిమేటర్స్ అందరికీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కాల పరిమితి సర్క్యులర్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పెందుర్తి వెలుగు కార్యాలయం వద్ద వివోఏలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాకు సిఐటియు నాయకులు జి అప్పలరాజు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అప్పలరాజు విశాఖ జిల్లా పెందుర్తి మండలం వెలుగు యానిమేటర్ సంఘం అధ్యక్షురాలు శ్రీలక్ష్మిలు మాట్లాడారు. తామందరం ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన కాల పరిమితి సర్క్యులర్ వల్ల తామంతా ఉపాధి కోల్పోయే దుస్థితి కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో వెలుగు యానిమేటర్ సంఘం నాయకులు ఉమా, వరలక్ష్మి, శారద, రమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా పనిచేస్తూ చేస్తున్నటువంటి వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈ మధ్య కాలంలో ప్రభుత్వమే కాల పరిమితి సర్క్యులర్ ఒకటి విడుదల చేసింది, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని, యూనిఫారం గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని, ఇలాంటి ప్రధాన సమస్యల మీద ఈరోజు ధర్నా అనేది జరుగుతుంది. అన్నది రిలీజ్ చేసి ఇప్పుడు మమ్మల్ని వీధిలోకి వెళ్ళిపోమంటుందండి. ఆ బాధలకి మా ఆడవాళ్ళం అంతా కూడా చాలా బాధలు పడుతున్నామండి. ఇప్పుడు ఆ కాలపరిమితి సర్కుల్లో ఒకటి అదేనది క్యాన్సిల్ చేయించుకోవాల్సిన జగనన్న గారిని కోరుతున్నామండి.
జీతాలు ఇవ్వలేని వివోఏలకు కూడా జీతాలు ఇప్పించవలసిందిగా బకాయిలను జీతాలు కోరుతున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తోందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఉన్నతమైన సాంకేతిక విద్య అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెందుర్తి మండలం పినగాడి సమీపంలో వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ తరగతి గదులను విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రైవేటు కళాశాలలు నడపడం ఇబ్బందికరంగా మారిన తరుణంలో విస్తం కళాశాల చైర్మన్ మల్ల విజయప్రసాద్, వారి సిబ్బంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి పట్ల చూపిన చొరవను కొనియాడారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః అంటే మన జీవితంలో తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుది. ఎంత ప్రాధాన్యత ఆచార్య దేవులకు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. నేను మొట్టమొదట సిఏలో చేరినప్పుడు 1970s కంప్యూటర్ ప్రోగ్రాంలో నేను చేరడం జరిగింది. అప్పుడు పంచ్ కార్డ్స్ ఉండేవి, 0101. ఆ తర్వాత కొంతకాలానికి డెస్క్టాప్ కంప్యూటర్స్ వచ్చాయి. వీసీ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఒడిదుడుకులకి ఎదుర్కొని గతంలో ఎందరో మహానుభావుల్ని చదివి బయటకు పంపించినటువంటి ఆ యొక్క ఉత్తమ విద్యా సంస్థకి, యూనివర్సిటీకి ఈరోజు ఆ తర్వాత ఆటుపోట్లకన్నింటినీ ఎదుర్కొని ఎన్నో కష్టాలని ఎదుర్కొని వాటినన్నింటినీ కూడా సమస్యలను పరిష్కరించి ఈరోజు విజయపదంలో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఎక్కువగా ఆదరణకు నోచుకుంటున్నటువంటి ఈ సమయంలో ఆ యూనివర్సిటీని, ఆంధ్ర యూనివర్సిటీని ఇంప్రూవ్ చేయడం, డెవలప్ చేయడం అన్నటువంటిది నిజంగా చాలా సంతోషించదగిన సంతోషం. ఎందుకంటే ఈ రోజున ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, ఆన్లైన్ మన ఎగ్జామినేషన్ కానీ, ఆన్లైన్ ట్రైనింగ్ కానీ, మరి ఆన్లైన్ అన్ని ఎవ్రీథింగ్ ప్రపంచ దేశాల్లో ఈ టెక్నాలజీని ఇంప్రూవ్ అందించుకుని మరి కోవిడ్ తర్వాత మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ ఆన్లైన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసినందరికీ మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటికి కూడా ఒక ఐపీఆర్ నోడల్ సెంటర్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా కూడా ఆంధ్ర యూనివర్సిటీ బాధ్యత ఏంటి అంటే అన్ని కళాశాలలో అంటే మా అనుబంధ కళాశాల కావచ్చు, మా అనుబంధ కళాశాల కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో కానీ, విజయనగరంలో కానీ జేఎన్టీయూకి సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి. బట్ ప్రతి కాలేజీలోనూ కూడా ఈ మేధో సంపత్తి అనేది పెరిగే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, అక్కడ అదర్వైజ్ అంటే ఏ రకమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ కావాలి అనేది కూడా అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు. మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సూచన. ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి వెన్నెముక వంటివన్న సిఎఫ్టియుఐ నాయకురాలు లక్ష్మి. నష్టాల వంకతో స్టీల్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిక. గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్ చేస్తున్న కృషి అమోఘమన్న బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా అధ్యక్షులు సమీర్ ఓరాన్. పార్టీ శ్రేణుల సంక్షేమ పథకాలు గిరిజనులకు చేరువయ్యేలా కృషి చేయాలంటూ పిలుపు. నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న జగన్నాథ రథోత్సవాలు. భక్తులకు వారాహావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. ఆబ్కాస్ వద్దు, పర్మనెంట్ చేయాలంటున్న జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి పర్మనెంట్ చేయాలని డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.